Hello guys, welcome to Topic View. Here is a review of the Tomb Raider series 2024 యాక్షన్ అండ్ అడ్వెంచర్ యానిమేషన్ డెవలప్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇన్ డీటెయిల్గా తెలుసు. మూవీ క్రిటిక్స్ ఈ సిరీస్ని ప్రైజ్ చేశారు. స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ టెలింగ్, యాక్షన్ ప్యాకెట్ సీక్వెన్సెస్, హెయిలీ అట్వెల్ వాయిస్ ఓవర్. ఈ సిరీస్ మంచి కంపెలింగ్గా డెవలప్ చేశారు. ఈ సిరీస్ టూమ్ రైడర్ వీడియో గేమ్ ఆధారంగా అడాప్ట్ చేసి డెవలప్ చేశారు. కొన్ని సెట్ ఆఫ్ ఫ్యాన్స్కి సిరీస్ చాలా బాగా అనిపించింది అండ్ చాలా ఇంప్రెసివ్గా కూడా అనిపించింది. కొంతమంది ఫ్యాన్స్కి అయితే ఇది పెద్ద ఇంప్రెస్ చేయలేదు. పూర్ డెవలప్మెంట్, ఒరిజినల్ వీడియో గేమ్కి తగ్గ ఇంపాక్ట్గా వెబ్ సిరీస్ స్టోరీ లైన్. ద సిరీస్ లారా క్రాఫ్ట్ అనే ఒక క్యారెక్టర్తో ఫాలో అప్ అయ్యి తను ఒక స్కిల్డ్ అండ్ డిటర్మైన్ అడ్వెంచరర్. తను ప్రతిసారి ఒక కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఉన్న ట్రెజరస్ టూమ్స్ అండ్ నావిగేట్ని చేస్తూ ఏన్షియన్ టైమ్స్కి సంబంధించిన ట్రెజర్ అండ్ ఏన్షియన్ రిలిక్స్ చాలా థింగ్స్ నావిగేట్ చేస్తూ ఒక ఏన్షియన్ మిస్టరీస్ చేస్తూ ఉంటుంది. ఈ సిరీస్ మొత్తం ఫాలో అయ్యేది ఒక ట్రెజర్ సర్చింగ్, హంటింగ్ అండ్ మిస్టరీస్ తెలుసుకోవడం మీద. అండ్ తన పాస్ట్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తను ఎలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి ప్రజెంట్ తను ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఛాలెంజెస్ని సాల్వ్ చేస్తూ మిస్టరీస్ని సాల్వ్ చేస్తూ ఎలా వచ్చింది అనేది స్టోరీ మెయిన్. సిరీస్ పాజిటివ్ థింగ్స్ వచ్చి సిరీస్ వీడియో గేమ్ ఆధారంగా డెవలప్ చేశారు. చాలా ట్రూ కోర్ పాయింట్తో అడాప్ట్ చేసి డెవలప్ చేశారు. ఈ షో మనకి ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్, థ్రిల్లింగ్ చేస్ సీక్వెన్సెస్ అండ్ సస్పెన్స్ మూమెంట్ చాలా పెట్టి డెవలప్ చేశారు. హెయిలీ అట్వెల్ వాయిస్ లారా క్రాఫ్ట్గా ఆ క్యారెక్టర్ని ట్రూ పాయింట్తో డెవలప్ చేసి ఒక ఇంటెలిజెన్స్గా, డిటర్మినెంట్గా బాగా క్రియేట్ చేశారు. విజువల్ వరకు యానిమేషన్ చాలా ఇంప్రెసివ్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క డీటెయిల్ డెవలప్మెంట్, రియలిస్టిక్ క్యారెక్టర్ బిల్డ్. నెగిటివ్ పాయింట్, ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, ఫెమిలియర్ ట్రోప్స్ అండ్ ప్లాట్ ట్విస్ట్. లారా క్రాఫ్ట్ క్యారెక్టర్ మెయిన్తో ఫాలో అయ్యే రిలేటెడ్ క్యారెక్టర్స్ పెద్దగా యూటిలైజ్ చేసుకోలేదు, ఒక సపోర్టింగ్ ఫీల్స్ లాగా ఇచ్చారు. కొన్ని ఎపిసోడ్స్ అన్ఈవెన్ పేసింగ్తో ఎక్కువ క్లియర్గా ఇన్ఫార్మ్ చేసి తీయలేదు. కొన్ని సీన్స్ అయితే చాలా రష్గా డిజైన్ చేసేసారు. అసలు ల్యాక్ ఆఫ్ డెప్త్ నాలెడ్జ్ లేదు. క్యారెక్టర్ అండ్ స్టోరీకి తగ్గ థింగ్స్ కూడా బెటర్గా డెవలప్ చేయలేదు. అండ్ అన్నెసెసరీ డ్రాగింగ్ సీన్స్ ఉన్నాయండి. సిరీస్ క్యారెక్టర్ అనాలిసిస్కి వచ్చి ద లారా క్రాఫ్ట్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఒక వెల్ డెవలప్డ్ క్యారెక్టర్. తను ఒక మంచి బ్యాక్ స్టోరీ పాయింట్, ఎమోషనల్ స్ట్రాంగ్ ఆర్క్స్ అండ్ బాగా డెవలప్ చేశారు. ఆ క్యారెక్టర్ కాంప్లెక్సిటీ, ఆ డెప్త్ బాగా చూపించారు. యాంటగనిస్ట్ క్యారెక్టర్ అండ్ నేథన్ డ్రేక్, అతను ఒక ట్రెజర్ హంటర్. ఇతన్ని పెద్దగా యూటిలైజ్ చేసుకోలేదు. ప్రెడిక్టబుల్ క్యారెక్టరే, ఒక స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ లేదు అతనికి. అదర్ క్యారెక్టర్స్ స్టోరీ తగ్గ ఇంపార్టెన్స్ ఇచ్చారు, మంచి సపోర్టింగ్కి బాగా డెవలప్ చేశారు. వరల్డ్ బిల్డింగ్ ఈజ్ సూపర్ అనే సిరీస్కి తగ్గ ఇమ్మర్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆ ఏన్షియంట్ రూయిన్స్ నుంచి హిడెన్ టెంపుల్స్ వరకు బాగా డెవలప్ చేశారు. స్టోరీ నరేటివ్ కూడా రియల్ వరల్డ్ మైథాలజీ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆధార నరేటివ్ డెవలప్ చేసి తీశారు. ఈ సిరీస్లో క్యారెక్టర్స్కి తగ్గ థీమ్స్ అండ్ వాటి యొక్క పాస్ట్ అండ్ ప్రజెంట్ టైమ్ లైన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ ఇల్యూషన్స్ క్రియేట్ చేసి స్టోరీ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది అండ్ వాటి యొక్క బ్యాక్ స్టోరీ పాయింట్, ఆ ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఆ వచ్చే ఆ ఫీల్ అనేది బాగా డెవలప్ చేశారు. అండ్ కొన్ని ఫోర్సెస్ బియాండ్ హ్యూమన్ కంట్రోల్ ఉండే కొన్ని ఫోర్సెస్ ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేశారు అనేది ఆ పాయింట్ చాలా బాగా. ఓవరాల్ టూమ్ రైడర్ సిరీస్ ఒక యాక్షన్ ప్యాకెట్ అడ్వెంచర్ యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. గివ్ ఇట్ ఎ వాచ్ గైస్. ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి మంచి సపోర్ట్ ఇవ్వండి గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.